హాయ్ అండి. బిగ్ బాస్లో ఫుడ్ కోసం ఆకలి పోరాటం 2 టాస్క్లు అయితే అయ్యాయండి. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు కదా, ఎవరు ఫుడ్ అనేది వాళ్ళే సంపాదించుకోవాలని చెప్పేసి. ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే, ఎంతవరకు మేము ఫుడ్ని అయితే సప్లై చేసాము, కానీ ఇప్పుడు మీరు గెలిచి ఆ ఫుడ్ని సంపాదించుకోవాలని అంటారు. దానికోసం టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ముందుగా ఏంటంటే యాక్షన్ రూమ్ ఉంటుంది కదా, యాక్షన్ రూమ్లో ముందు ఫుడ్ అంటే సూపర్ మార్కెట్ కింద అన్ని సామాన్లు అయితే పెడతారు. పెట్టిన తర్వాత బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తాడంటే, 3 క్లాన్స్ కదా ఉన్నాయి, 3 క్లాన్ వాళ్ళు ఆ యాక్షన్ రూమ్కి వెళ్ళి వారికి కావాల్సిన సామాన్లు ఏవైనా కావాలంటే అవన్నీ తీసేసుకోవచ్చు. ఒక్కొక్క క్లాన్కి సంబంధించిన బాస్కెట్స్ అనేవి అక్కడ పెట్టాము, అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్తాను అనమాట. చెప్తే ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ యష్మి క్లాన్ అనేది పెద్దగా ఉంది కదా, అందుకని యష్మికి కొంచెం ఎక్కువ సమయాన్ని ఇస్తాడు. తరువాత నైనిక టీంకి కొంచెం యష్మి సమయానికన్నా కొంచెం తక్కువ సమయాన్ని ఇస్తాడు. తర్వాత మణికంఠ అంటే నిఖిల్ క్లాన్ ఉంటుంది కదా వాళ్ళకన్నమాట. అంటే 3 క్లాన్స్ని కొంచెం కొంచెం టైం తేడాతో పంపిస్తూ ఉంటాడు. ఎవరి క్లాన్ ఎక్కువైతే వాళ్ళకి ఎక్కువ సమయం, ఎవరి క్లాన్ తక్కువైతే వాళ్ళకి తక్కువ సమయం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే యష్మి వెళ్తుంది లోపలికి, తనకు కావాల్సిన సామాన్లన్నీ వేసుకుంటూ ఉంటుంది. కొంచెం సమయం తర్వాత నైనికాని పంపిస్తారు, తను కూడా సామాన్లు వేసుకోవడం మొదలు పెడుతుంది. తర్వాత నిఖిల్ అనేది వెళ్తారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ బాస్కెట్లు నింపుకొని వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా తీసుకుంటారు. తర్వాత బెల్ అనేది రింగ్ అవుతుంది, ఇంకా స్టాప్ చేసేయాలన్నమాట. తర్వాత వాళ్ళ సామాన్లన్నీ తీసుకుని వచ్చేస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చలో మనకు కావాల్సిన సామాన్లన్నీ మనం తెచ్చేసుకున్నామని చెప్పేసి. కానీ అక్కడే బిగ్ బాస్ అనేది ఒక ట్విస్ట్ ఇస్తాడు. మీ సామాన్ ఏం తెచ్చుకున్నారో అవన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి అని అంటాడు. అప్పుడు అందరూ అక్కడ కూర్చుంటారు. కూర్చుంటే మీరు తెచ్చుకున్న సామాన్లు మీరు ఉపయోగించుకోవాలి అంటే ఇక్కడ 2 టాస్క్లు అనేవి మేము కండక్ట్ చేస్తాము. ఆ 2 టాస్కుల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు తెచ్చుకున్న సామాన్లను తీసుకుని వినియోగించుకోవచ్చు అని చెప్తారు అన్నమాట. అప్పుడు ముందుగా ఒక టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. అదేంటంటే పిజ్జా లెమన్ అని చెప్పేసి. అంటే ఒక మేజ్ లాగా ఉంటుంది, దాని మీద నిమ్మకాయలు అనేవి పెడతారు. దాంట్లోంచి బయటికి రావాలన్నమాట నిమ్మకాయ అనేది. ఎవరు ఎన్ని నిమ్మకాయలను బయట పడేస్తారో వాళ్ళే గెలిచినట్టు. కానీ ఆడుతున్నప్పుడు మేజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట, అది కింద పెట్టకూడదు. అంటే నిమ్మకాయలు పెట్టిన తర్వాత పూర్తిగా నిమ్మకాయలు బయటకు వచ్చేసినంత వరకు ఆ మేజ్ అనేది అలాగే పట్టుకుని ఆడుతూ ఉండాలి. అంటే తాళ్ళు అనేవి కడతారు, తాళ్ళతో పాటు అలా తిప్పుకుంటూ ఆడాలన్నమాట. అలాగా ఇప్పుడు ముగ్గురు క్లాన్ నుంచి ఒక ఇద్దరిద్దరు అనేది వస్తూ ఉంటారు. ఫస్ట్ ఎవరిది యష్మి క్లాన్ నుంచి ఎవరు వస్తారంటే అభయ్ అండ్ పృథ్వీ వస్తాడు. సెకండ్ ఎవరు నైనికా క్లాన్ నుంచి ఎవరు వస్తారంటే సీత, నబీల్ వస్తారు. తర్వాత నిఖిల్, తెలుసు కదా ఇద్దరే కదా వాళ్ళు ఉన్నది, నిఖిల్ అండ్ నాగమణి, వీళ్ళు మాత్రం వస్తారన్నమాట. వస్తూ ఫస్ట్ ఏంటంటే ఒక 3 నిమ్మకాయలు అనేది పెడతారు. ఆ 3ంటిని ముందు బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 3 పెడతారు. పెట్టిన నిమ్మకాయలు పెట్టినప్పుడు తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు దాకా ఆ మేజ్ అనేది కింద పెట్టకూడదు అనమాట. అదనమాట కండిషన్. నాగమణి తర్వాత నిఖిల్ నాగమణి కంటే ఆడుతున్నప్పుడు నాగమణి కంటే చాలా సన్నగా ఉంటాడు కదా, తను పట్టుకోలేకపోతాడు. ఆ మేజ్ని కొంచెం కిందకు అనేది ఆనిస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ యష్మి టీం వాళ్ళు కూడా కిందకు అనేది ఆనుతూ ఉంటుంది కొంచెం. సీత వాళ్ళ టీం మాత్రం అసలు పెట్టలేదని వాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా చేస్తే ఫస్ట్ యష్మి టీం వాళ్ళు చాలా నిమ్మకాయలు అయితే పడేస్తారు. కానీ దానికి ఎవరిని పెడతారంటే ఏదైనా భాష ఉంటారన్నమాట. దానికి చూడడానికి ఎవరి టీం గెలిచారా లేదా అని చెప్పి సంచాలక కింద భాష ఉంటాడు. ఇప్పుడు భాష డిసైడ్ చేయాలి. నిమ్మకాయలు ఎక్కువ పడేసింది అయితే యష్మి టీం వాళ్ళు, కానీ కిందకనేది ఆనించారు. యష్మి టీం ఆనించారు, నిఖిల్ టీము ఆనించారు. కానీ సీత టీం అనేది ఆనించలేదు అంటారు. కానీ యష్మి వచ్చి అంటుంది ఏం లేదు, సీత వాళ్ళు కూడా ఆనించారని చెప్పి అంటుంది. ఈ డిసైడ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. పెట్టడం కదా, ఇప్పుడు భాష ఉన్నారు, అతను ఏం చేస్తారు, ఎవరి దాంట్లో నుంచి నిమ్మకాయలు కింద బయటకు వచ్చి వెళ్ళి 3 నిమ్మకాయలు మళ్ళీ పెట్టడంలో ఆయన బిజీగా ఉన్నారు. 3ంటిని ఎలా వచ్చేస్తారు, కష్టమే కదా. మధ్యలో ఈయన ఎవరు ఓం నాగమణి కంటే కింద పెడుతున్నాడు అని చెప్పి ఆయన అరవడం, మీరు చూడండి అని చెప్పి కొంచెం డిస్టర్బ్ కూడా చేస్తాడు ఓం గారు. భాషా గారు నేను చూస్తున్నాను సార్ అని నేను కూడా కొంచెం కామెడీగా అనిపిస్తుంది అది. తర్వాత ఇప్పుడు అందరూ కింద పెట్టారు కనుక ఆ పాయింట్ నేను కన్సిడర్ చేయను అని చెప్పేసి ఎవరంటారంటే భాషా గారు అంటారు. అప్పుడు నైనిక ఏంటంటుందంటే, అలా కాదు, ఒకవేళ 3 పెట్టారని చెప్పి మీరు డిసైడ్ అయితే ఎవరు ఎక్కువ టైం కింద కానిచ్చారని కౌంట్ చేయాలి, ఎవరు తక్కువగా పెడితే వాళ్ళని కన్సిడర్ చేయండి అంటారు. కానీ దాని గురించి కూడా ఆర్గ్యూలు అవుతాయి, అది అవుతారు. ఇంకా భాషా గారు మళ్ళీ ఒకసారి రూల్స్ బుక్ తీసి చదువుతారు. దాంట్లో ఏముంటుందంటే
కింద పెట్టకూడదని ఉంది. వీళ్ళు కింద ఎవరు పెట్టలేదు, తగిలించారంతే. కనుక ఆ పాయింట్ నేను కన్సిడర్ చేయట్లేదు. ఎక్కువ నిమ్మకాయలు పడేసిందైతే యష్మి టీం వాళ్ళు, కనుక యష్మి టీం వాళ్ళు గెలిచారని చెప్పేస్తారు. అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరు యష్మి గెలిచింది కదా. యష్మి అప్పుడు బిగ్ బాస్ అంటారు, మీరు తీసుకున్న సరుకులన్నీ మీరు మీ రూమ్లో వెళ్ళి పెట్టుకోండి అని చెప్పేసి అంటారు. అయిపోతుంది ఫస్ట్ రౌండ్. ఇంకా నెక్స్ట్ సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే సోనియా కొంచెం ఏడుస్తుంది అన్నమాట. అయ్యా ఫుడ్ కోసం ఇప్పుడు మనకైతే దొరికింది, వాళ్ళకి దొరకలేదు కదా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయితే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎమోషనల్ అయినప్పుడు ఒక పాయింట్ చెప్పాలి. సీతకి ఎమోషనల్ అయ్యామని చెప్పేసి నామినేట్ చేసింది. మరి ఇక్కడ దీన్ని కూడా ఎమోషన్ అయింది కదా. మరి అందుకే ఎవరికైనా సిచ్యువేషన్ వస్తే కానీ తెలియదు, చెప్పడం చాలా ఈజీ. అప్పుడు అదే పాయింట్ అంటే టాస్క్ని అర్థం చేసుకో, దానిలో ఒక క్లారిటీ ఉంచుకో, అంతేగాని ఎమోషన్ అవ్వకూడదు అని చెప్పేసి అన్నది. మరి తిని ఇప్పుడు ఎందుకు ఎమోషన్ అయింది? అయిన విధానం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ గురించి కనుక వాళ్ళకి లేకుండా మనం ఒక్కళ్ళమే తినడం ఎలాగా అని చెప్పేసి అయింది. కానీ అదే ఆ టైంలో తను కూడా తన సిచ్యువేషన్ ప్రకారం ఎమోషనల్ అయింది. అదే అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను తప్పు చేశానని చెప్పి ఒకసారి ఒప్పుకుంటే మాత్రం బాగుంటుంది. కొంచెం డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత సెకండ్ టాస్క్ అనేది మొదలవుతుంది అన్నమాట. సెకండ్ టాస్క్లో ఏంటంటే నెక్స్ట్ టాస్క్ కనిపెట్టు మరియు పరిగెట్టు. అంటే యాక్షన్ రూమ్లో సామాన్ అనేది పెడతారు. ఆ సామాన్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అది కనిపెట్టుకొని పరిగెట్టుకొని తీసుకురావాలన్నమాట. దాంట్లోనే ఫస్ట్ నిఖిల్ అంటాడు నేను వెళ్తానని చెప్పి అంటాడు. కానీ నాగమణి కంట ఒప్పుకోడు. నేను వెళ్తాను, ఈ టాస్క్ అనేది నాకు చాలా ముఖ్యము, ఎందుకంటే నేను నామినేషన్లో ఉన్నాను కనుక నేను వెళ్తాను అంటాడు. నిఖిల్ అంటాడు నేను కూడా నామినేషన్లో ఉన్నాను కదా అని అంటాడు. అందుకు నాగమణి కంట ఒప్పుకోడు. నాకు నా మీదే బిలీవ్ ఉంటుంది, ఎవరి మీద నేను ట్రస్ట్ చేయను అంటాడు. ఈ విధంగా వర్డ్స్ ఇచ్చడం అనేది మంచిది కాదు. నిఖిల్ అసలు ఎమోషనల్గా ఈ విధంగా అనేసరికి తను కొంచెం డౌన్ అవుతాడు. ఆ సమయంలో సోనియా వచ్చి చెప్తుంది, సోనియా ఉంటుంది కదా ఈ మధ్య నిఖిల్ సోనియా మాట అనేది ఎక్కువ వింటున్నాడు కదా. సోనియా వచ్చి చెప్తుంది దీనికి నువ్వు వెళ్ళకు, నాగమణి కంటనే పంపించు, ఎందుకంటే ఒకవేళ నువ్వు ఓడిపోయే వరకు అందరూ అంటారు ఫుడ్ కూడా సంపాదించుకోలేకపోయాడని చెప్పి కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తాను. సోనియా మాటలు వినేసి నిఖిల్ ఏంటంటే డ్రాప్ అయిపోతాడు. నాగమణి కంటనే పంపించడం జరుగుతుంది. నైనికా టీం నుంచి ఎవరు వస్తారంటే సీత వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫస్ట్ ఏమి ఇస్తారంటే దానికి సంచాలక ఎవరు ఉంటారంటే యష్మినే ఉంటుంది. ఫస్ట్ ఇస్తాను మైదాపిండి, అంటే 3 రకాల పిండిలు పెడితే దాంట్లో మైదాపిండి ఏది అని చెప్పి గస్ చేసి తీసుకురావాలన్నమాట. లోపలికి వెళ్తారు. 3 పిండిలు ఒకే రకంగా ఉంటుంది కానీ దాన్ని పట్టుకొని కూడా పట్టుకోకూడదు అనమాట. దాన్ని మాత్రం నాగమణి కంట తీసుకుని వస్తాను మైదాపిండిని. సో ఫస్ట్ పాయింట్ ఎవరికి వస్తుంది? నాగమణి కంటకు వస్తుంది, ఎందుకంటే మైదాపిండిని కరెక్ట్గా తీసుకుని వస్తాడు. నెక్స్ట్ ఏంటంటే శనగపప్పుని తీసుకురావాలని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ ఇద్దరు పరిగెడతారు. ఈ పరిగెట్టడంలో ఇద్దరికి కొంచెం దెబ్బలు అనేది తగులుతాయి. పరిగెడతారు. శనగపప్పుని సీత కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి పరిగెట్టుకుని ముందు తీసుకుని వచ్చేస్తుంది. సెకండ్ పాయింట్ సీతకు దొరుకుతుంది. నెక్స్ట్ బొరుగులు అంటే మూరీలు ఉంటాయి కదా, ఈ మూరీలు 250 గ్రామ్స్ తీసుకురావాలని చెప్పేసి అక్కడ చాలా ఫైట్ చేసుకుంటారు. కానీ బొరుగులు 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్ తీసుకురావాలంటే చాలా కష్టమే. నాగమణిక ఫస్ట్ తీసుకుని వచ్చేస్తాడు. అతను తెచ్చిందంటే 290 గ్రామ్స్ ఉంటుంది. 290 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ సీత వస్తుంది. సీత తెచ్చింది నియర్ అబౌట్ 400 గ్రామ్స్ దాకా ఉంటుంది. అప్పుడు నాగమణికి అంటాడు నాది నియర్ అబౌట్ ఉన్నది 250 290కి అంత తేడా ఉంది కదా. సహజంగా యాక్చువల్ ఇవ్వాల్సింది కూడా నాగమణి కంటకి, ఎందుకంటే దగ్గరలో ఉన్నది. అందుకని లేదు నేను ఆలోచిస్తాను, నేను ఇవ్వనది అంటే నాగమణి అంటాడు నువ్వు ఇందాక చెప్పావు నియర్ అబౌట్ ఎవరు ఉంటుందో వాళ్ళకి నేను ఇస్తానని చెప్తే యష్మిని అంటుంది నేను చెప్పలేదు అది అని అంటుంది. ఈ విషయంలో యష్మినిది మాత్రం చాలా తప్పే. ఎవరు కరెక్ట్గా 250 గ్రామ్స్ అనేది తీసుకురారు. నాగమణి కంటే చాలా ఫైట్ చేస్తాడు. నేను ఒప్పుకోను, నేను బిగ్ బాస్ని అడుగుతాను, బిగ్ బాస్ నేను ఒప్పుకొని చెప్పి అరవడం కూడా జరుగుతుంటాను. తర్వాత నేను ఆలోచన చెప్తానని చెప్పి తను వదిలేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నెయ్యి తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు నెయ్యి ఎవరు తీసుకొస్తారంటే సీత పట్టుకొని వచ్చేస్తే నాగమణి కట్టు అనుకుంటా అయ్యో నేను నెయ్యి తీసుకోలేదని అనుకుంటాడు. సీత పట్టుకొని వచ్చేస్తే ఈ పాయింట్ అనేది సీతకు వస్తుంది. తర్వాత ఒక టమాటా బుట్టలో ఒక యాపిల్ అనేది ఉంటుందన్నమాట. టమాటా బుట్టలో ఆ యాపిల్ని పట్టుకొని తీసుకుని రావాలన్నమాట. ఆ విధంగా వెళ్ళడంతో చాలా ఇద్దరికి మధ్యన ఫైట్ అవుతుంది. ఎత్తుకోవడంతో నాగమణి కంట యాపిల్ అనేది తీసుకుని వచ్చేస్తాడు. ఈ పాయింట్ అనేది నాగమణి కంటకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్ మిర్చి బజ్జీ చేయడానికి కావాల్సిన సామాన్లు తీసుకురావాలి అంటాడు. దాంట్లో సీత కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని వచ్చి సీత గెలుచుకుంటుంది. ఇప్పుడు ఏంటి పూర్తిగా 6 పెట్టాడు. 6లో 3 విన్ అయింది సీత. నాగమణి కంట 2. ఎందుకంటే బొరుగులు ఆ పాయింట్ అనేది క్యాన్సిల్ చేసి వస్తుంది తను. ఎందుకంటే 250 అనేది ఇద్దరు తెలదు కనుక నేను ఇద్దరి పాయింట్లను క్యాన్సిల్ చేస్తున్నాను. అందుకని ఈ రౌండ్లో గెలిచింది నైనికా టీం అని అంటారు. కానీ యష్మి చెప్పింది మాత్రం
తప్పు. ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్గా ఇస్తే నాగమణి కంటే సేవ్ అయిపోయేవాడు. ఏమో డ్రా అయ్యేది కనుక తెచ్చుకున్న సామాన్లు ఇద్దరు షేర్ చేసుకోమని చెప్పేవాడు. బిగ్ బాస్ ఏమో చెప్పలే, అప్పుడు ఇంకోటి ఇచ్చేవాడు టాస్క్. అది దాని గురించి డిస్కషన్ అది అయితే యశ్మిని అంటుంది, అక్కడ ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు ఆ గ్రూప్లో. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ఆకలితో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరే కదా, అక్కడైతే 5 ఆకలితో ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఆ విధమైన డెసిషన్ తీసుకున్నాను అని అంటుంది. ఆ విధంగా ఆలోచిస్తాను, తీసుకున్న డెసిషన్ కరెక్టే. కానీ నాగమణి కట్టుకైతే ఆ పాయింట్ ఇవ్వాల్సిందే. ఎవరు 250 గ్రామ్స్ అనేది ఎగ్జాక్ట్ తీసుకురావాలి. ఎంత మీరేమంటారు? నిజమే కదా నేను చెప్పింది? ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్, ఒక క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా అందరూ ఎమోషనల్ అయిపోతారు. అరే నిఖిల్కి వీళ్ళిద్దరికీ లేదు కదా ఎలాగని చెప్పి అప్పుడు బిగ్ బాస్ అంటారు, నిఖిల్ వాళ్ళ క్లాన్కి వెళ్ళి లోపలికి వెళ్ళి మీకు అక్కడ వస్తువులు పెట్టాం, తినే వస్తువులు మీరు తెచ్చుకోండి అంటారు. లోపలికి వెళ్తే రాగిపిండి అనేది ఉంటుంది అంటాడు. ఈ రాగిపిండితోనే ఈ వీక్ మొత్తం మీరు ఆకలి తెచ్చుకోవాలని చెప్పేసి అనడం జరుగుతుంది. అప్పుడు ప్రేరణ యశ్మిని అంటుంది, ఆ రాగిపిండి అనేది దొరికింది కదా, తలో సైరాబాబులో సర్వైవ్ అవుతారా, మనం మాత్రం మన వస్తువులను ఎవరికి షేర్ చేయొద్దు అది ఇది అని అనుకుంటూ ఉంటారు. సోనియా అయితే అప్పుడు ఏడుస్తుంది. తర్వాత అబ్బాయి సోనియా ఏమనుకుంటారంటే, చలో మనం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వద్దు, మనం వండేసి అక్కడ పెట్టేద్దాము, కావాలంటే వాళ్ళు తీసుకొని తింటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దానికి ప్రేరణ కూడా ఓకే అని చెప్పి ఉంటుంది. కానీ యశ్మికి ఈ విషయం అనేది అసలు తెలియదు అన్నమాట. తర్వాత విష్ణుప్రియ అంటుంది మాటల్లో, వీడేంటి నిఖిల్ ఇంత డల్ అయిపోయాడు. యాక్చువల్లీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అనే షో అయింది కదా, దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ 20 lakhsకి సంబంధించి షో అయితేనే 5 అంటే దాంట్లో కూడా 5,000 10,000 అలానే గేమ్స్ అవుతూ ఉండేవి కదా. దాంట్లో 5,000 గేమ్కి ఎంతో కష్టపడి బాగా ఆడేవాడు, ఇప్పుడు ఎందుకు ఆడటం లేదు అసలు తను అర్థం కావటం లేదని చెప్పేసి తను బాధపడుతుంది. విష్ణుప్రియ ఏడుస్తుంది, తర్వాత సీత ఏడుస్తుంది, తర్వాత నైనిక కూడా చాలా బాధపడుతుంది. అందరూ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు తింటూ ఉంటే వాళ్ళ ఆకలితో ఉండడం అనేది ఎవరికీ నచ్చదు ఈ విషయం అని చెప్పి సీత ఉంటుంది. బిగ్ బాస్ ఎందుకు ఇది ఆకలి కోసమే కొట్టుకోవడం, వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా తను అంటూ ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇటువంటి అప్డేట్స్ ఇంకా మంచి నేను ఇస్తూ ఉంటాను. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.